మరొక 3 రోజుల్లో మనకి గణేష్ చవితి రాబోతోంది. 46 సంవత్సరాలుగా భాగ్యనగరంలో భాగ్యనగర్ ఉత్సవ సమితి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మండపాలు ఎన్నో వెలుస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా సుమారు 1,40,000కు పైగా మండపాలు వెలుస్తున్నాయని మనకి తెలుస్తోంది. ఈ సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ గారు మనతో ఉన్నారు. ప్రభుత్వ సహకారం ఎలా ఉంటుంది, శాంతి భద్రతలు ఎలా ఉంటుంది, పోలీసు సహకారం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ మనం వారి ద్వారానే మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. ఈ సంవత్సరం జరగబోయే గణేష్ ఉత్సవ మండపాల నిర్వహణ ఎలా ఉంటుంది, ప్రభుత్వ సహాయం కూడా ఎలాగ ఉంటుంది, అలాగే శాంతి భద్రత విషయాలు కూడా ఎలాగ ఉంటుంది, మా TG24 భాగ్యనగరం లోపల 1,40,000 గణపతి విగ్రహాల యొక్క ప్రతిష్టాపన జరుగుతూ ఉంది. పూర్తి స్థాయి సమన్వయంతో అటు కింద డివిజన్ లెవెల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి వరకు కూడా 18 ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుంటూ మేము ఈ యొక్క నిమజ్జనోత్సవాన్ని, సామూహిక నిమజ్జనోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. 6 సెప్టెంబరు శనివారం అనంత చతుర్దశి పర్వదినం రోజున 46వ సామూహిక గణేష నిమజ్జనోత్సవం వినాయక సాగర్తో పాటు అనేక ప్రాంతాల లోపల లక్షలాది మంది ప్రజల యొక్క సమక్షం లోపల నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఈపాటికే పూర్తయినాయి. ఇంకా కావాల్సినటువంటి ఏర్పాట్లు మరో 2 రోజుల లోపల పూర్తవుతాయి. మనం గత 4 రోజులుగా చూసినట్లయితే మార్వాడి గో బ్యాక్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సభాముఖంగా పత్రికాముఖంగా అలాగే మీడియాలో బాగా ఇది వైరల్ అవుతున్న సందర్భంలో అసలు మార్వాడీలు ఈ గణేష్ ఉత్సవ సమితుల్లో కానీ గణేష్ నిమజ్జన సమితిలోని ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి వర్గం అది. అలాంటి వర్గాన్ని గో బ్యాక్ అని కొన్ని సందర్భాలు మనం చూస్తున్నాం. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ప్రతి వర్గము ఈ పండుగను చేసుకుంటుంది. కులము, వర్గము, ప్రాంత, భాష, రాజకీయ విభేదాలు లేకుండా యావత్ హిందూ సమాజం చేసుకుంటుంది. చిన్న పెద్ద తేడా లేదు. నిరుపేద లేకపోతే డబ్బు ఉన్నటువంటి వ్యక్తి తేడా లేదు. ఆడ మొగ తేడా లేదు. అన్ని వర్గాలు ఏకమవుతున్నది గణనాథుని నాయకత్వం లోపల. కాబట్టి ఇప్పుడు కూడా భాగ్యనగరం ఆ దిశగా యావత్ హిందూ సమాజం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడానికి ఏకమవుతుంది. ఇందులో హిందూ సమాజానికి ఎటువంటి ఇంకొక అభిప్రాయం లేదు. ఇక మీరు చెప్పినటువంటి నినాదాల యొక్క కుట్రలేందో ఇప్పటికే సమాజానికి అర్థమైంది. దాని వెనకాల ఉన్నటువంటి శక్తులేంది, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ ఉద్దేశాలేంది సమాజం అర్థం చేసుకుంది. అంత బలహీనమైనటువంటి సమాజం కాదు హిందూ సమాజం. తెలంగాణ జాగృతంతో ఉండేటువంటి సమాజం. కాబట్టి ఇప్పటికే ప్రజలు ఆ యొక్క నినాదాన్ని తీసి పక్కన పెట్టిండ్రు. హిందూ సమాజం ఏకతను చాటిండ్రు. చాలా చాలా ధన్యవాదాలు శశిధర్ గారు.